అలా లవ్ లో ఫెయిల్ అయ్యి రీసెంట్ గా బ్రేకప్ అయిన ఒక లేత పిల్ల నిబ్బి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉంది. ఇప్పుడు తనతో మాట్లాడదాం అండ్ బ్రేకప్ తర్వాత తన ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. చెప్పండి లేత నిబ్బి గారు, మీరు లవ్ చేసినారా? మస్తు చేసినా గానీ ఆయన విడిపోయిండు. విడిపోయినారా? ఎందుకు అట్లా? ఆయన విడిపోతే ఇంకా నేను ఆయన లవ్ లేంటుకున్నాడని ఉండాలని నేను విడిపోయాను. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో సాడ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈ ఏజ్ లోని మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి లేత నిబ్బి గారు? నేను విడిపోయాను. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఇంత జరిగింది కదా, మళ్ళీ మీరు ఆయన ముఖం చూస్తారా? ఆయన నా ముఖం చూడొద్దు, నిన్న ఆయన ముఖం చూడొద్దు. అంతేనా? ఇంకా అంతే. మరి ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీకు ఓకేనా? ఎవరినైనా వేసుకొని తిండి నాకు సంబంధం ఉందా? సూపర్ అండి మీరు. మరి మీ నాయన మిమ్మల్ని వేరే ఆయన ఇచ్చి పెళ్లి చేస్తే మీకు ఓకేనా? మా నాన్న ఎవరికి ఇచ్చినా సరే. ఇంకేమంటాం, ఇదన్నమాట లేత నిబ్బి విషాద కథ. ఈ సాడ్ స్టోరీ విన్న తర్వాత మీ కళ్ళల నుంచి అట్లీస్ట్ 2 drops ఆఫ్ టీయర్స్ వచ్చుంటే కామెంట్ సెక్షన్ లో జస్టిస్ ఫర్ లేత నిబ్బి అని చెప్పి కామెంట్ చేయండి. జై నిబ్బీస్, జై పిల్ల నిబ్బీస్.